ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారములు. నా పేరు శారద. మన గురువుగారైనటువంటి పత్రిజీ ప్రణామములు తెలియజేస్తున్నాను. స్మరణం మధురం అన్న పుస్తకం రమణ మహర్షి గురించి ఆయన శిష్యురాలైనటువంటి టిఆర్ కనకమ్మ గారు రాసి ఉన్నారు. 27వ కథ. ఎన్ని గుళ్ళో. తరచూ భగవాన్ దర్శనానికి వచ్చే భక్తురాలు ఆశ్రమంలో వచ్చి ఉన్నారు. ఆమెకు 4 ఏళ్ల కొడుకు, మంచి చురుకైన వాడు. దానితో పాటు చాలా చిలిపివాడు. కొంటిగా హాల్లో ఉన్న వస్తువులను గాలిస్తూ లేడిపిల్లలా గంతులేసేవాడు. వాడికి వాళ్ళమ్మ గుండు చేయించింది. మొక్కో మరెందుకనో వాడు గంతులేస్తూ భగవాన్ సోఫాను చేరి ఆయన పాదాల వద్ద నిలబడి చిలిపిగా పరీక్షగా కాసేపు భగవాన్ కేసి చూశాడు. ఆ రోజు పౌర్ణమి కాబట్టి భగవాన్ గుండు చేయించుకుని కూర్చున్నారు. ఈ కొంటెవాడి మదిలో ఏదో మదిలింది. భగవాన్ కేసు చూస్తూ లేత చేతితో తన తలపై చెయ్యి రాస్తూ ఇదో గుండు అని మళ్ళా భగవాన్ తలను చూపిస్తూ అదో గుండు అని ప్రకటించాడు. భగవాన్ సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు. ముద్దులొలికే వాడి కొంటె మాటలకి ఇంకా నవ్వుతూనే భగవాన్ పక్కనున్న తమ సేవకులను చూపి ఇంకో గుండు చూడు అన్నారు. ఇంతలో మరో సేవకుడు అక్కడికి వచ్చాడు. ఆ తుంటరి అతని వైపు గెంతి ఇదీ గుండె అని చప్పట్లు చరుస్తూ అమ్మో ఎన్ని గుళ్ళో అని కేకలు పెట్టేసరికి హాల్లో ధ్యానాలన్నీ ఎగిరిపోయి నవ్వుల జల్లు కురిసింది. ఆ రోజు పౌర్ణమి కావడం చేత భగవాన్తో పాటు వారి అనుచరులు కూడా నున్నగా గుండు గీయించుకున్నారు. పిల్లవాడి పరిశీలనా శక్తి, చొరవ, చురుకును గమనించిన భగవాన్ ఇలా చెప్పారు ప్రసన్నంగా. కొందరు పిల్లల బుద్ధి సూక్ష్మతను, పరిశీలనా పటిమను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఓ 8 ఏళ్ల అమ్మాయి తల్లితో పాటు ఇక్కడ కూర్చుని హాల్లో అన్నీ శ్రద్ధగా గమనించింది. మధ్యాహ్న వేళలో కొందరు ఏదైనా చిరుతిళ్ళు తెచ్చేవారు. దాన్ని నాకు చూపితే నేను కొంచెం తీసుకోగా మిగిలిన దాన్ని హాల్లో వారికి పంచేవారు. దీనిని ఆ పల్ల పసికట్టింది. ఓ రోజు ఏం చేసిందో తెలుసా? వాళ్ళమ్మ భోజనాల్లోకి అప్పడాలు కాల్చింది. ఈ పాప చాటుగా 2 అప్పడాలు తీసి జాకెట్లో దాచుకుని ఇక్కడికి వచ్చింది. అయితే నా వద్దకు రావడానికి జడిసి దూరంగానే నిలబడింది. నేను ఆ అమ్మాయిని చీర పిలిచి ఎందుకు వచ్చావు అన్నాను. జవాబు లేదు. జాకెట్ మీద చెయ్యి అడ్డంగా పెట్టింది. నేను ఆమె చెయ్యి పట్టుకుని ఏదో తెచ్చినట్టున్నావు, దాస్తావెందుకు అంటూ తీసి చూస్తే అప్పడాలు బయటపడ్డాయి. నేను అరే భగవాన్కు ఇవ్వడానికి తెచ్చావా, సరే అని కొంచెం తీసుకుని మిగిలినది ఆమెకిచ్చి తినమన్నాను. నేను అలా చెప్పగానే ఆమె సంబరానికి హద్దు లేదు. స్వామికి అందరూ ఏదో ఇస్తున్నారు, తను కూడా ఏదైనా ఇవ్వాలి. ఏదో కనబడింది తెచ్చింది, అదే గొప్ప సంతోషం. ఇంకో రోజు రమణనగర్లోని వాళ్ళ ఇంట్లో చెట్టుకు పండిన జామ పండును తెచ్చి నాకు ఇవ్వబోయింది. ఎందుకు అన్నాను. భగవాన్కి అని ఆ అమ్మాయి జంకుతూ చెప్పింది. నాకు అప్పుడు అనిపించింది, ఈ అలవాటుని ఇలాగే కొనసాగిస్తే రోజు ఏదో ఒకటి తెస్తుందని. మీ ఇంట్లో భగవాన్ ఫోటో ఉందా అని అడిగాను. ఉన్నట్టు తల ఊపింది. ఈ పండును ఆ ఫోటో దగ్గర పెట్టి చూపించి ఆ తరువాత నేను ఇచ్చాను అనుకుని తిను, అప్పుడిక ఇంత దూరం పరిగెత్తి రానక్కర్లేదు అని ఆ పిల్లను సమాధానపరిచి పంపాను. పిల్లల మనసులు స్వచ్ఛమైన అద్దాల వంటివి, కల్లా కపటం, మాయా మర్మం తెలియవు అంటూ డగ్గుత్తికతో వివరించి ముగించారు భగవాన్. 28 నెమలి ముగ్గు. శ్రీ రమణాశ్రమం పురాణ కాలంలోని ఋషుల ఆశ్రమాలను గుర్తుకు తెస్తుంది. పురాణాలు అన్నీ అప్పటి ఆశ్రమాల ఘనతను, రమణీయతను, సాధువుల దివ్య జీవనాన్ని, అక్కడ సంచరించే లేళ్ళు మొదలైన జంతువులు, కోయిల, చిలుక, పావురాలు, నెమళ్ళు మొదలైన పక్షుల వీణుల విందైన కిలకిలా రావాలను హృదయాలకు హత్తుకునే విధంగా వర్ణించి ఆ దృశ్యాలు మనోఫలకాలపై ముద్ర వేస్తాయి. ఆ వర్ణనలన్నీ నిజమే, అతిశయోక్తులు కావు అని శ్రీ రమణాశ్రమం చెప్పక చెబుతుంది. భగవానుల వద్ద పైన పేర్కొన్న జీవులే కాక పశువులు, కుక్కలు, పిల్లులు, ఉడుతలు, పిచ్చుకలు వంటి ఎన్నో ఇతర జంతుజాతులు కూడా వారి సాన్నిధ్య సంపదను అనుభవిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనుషుల కన్నా వాటికే ఎక్కువ స్వాతంత్రం ఉన్నట్టు సంచరిస్తాయి. అన్నిటిలోకి అధికంగా ఆకట్టుకునేవి నెమళ్ళు. అవి సంచరించేటప్పుడు వాటి టీవీ, అవి ఒలకబోసే వయ్యారాలు చూసి తీరాలి. అక్కడి బిల్డింగులపైన, చెట్లపైన, మందిరము, కట్టడాలపైన అవి ప్రదర్శించే నృత్య భంగిమలకు గంధర్వులే పరవశులవుతారు. నెమలి కుమారస్వామి వాహనం. రమణులు సుబ్రహ్మణ్య అవతారులని ప్రతీతి. భగవానులు జూబ్లీ పందిర్లో ఉన్న కాలంలో సత్సంగ సభలు జరిగేటప్పుడు
అవి పచారులు చేస్తూ వారి ఉపదేశ వాక్యాలను విని పరవశంతో తలలు ఊపేవి. ఆయా సమయాలలో శ్రీవారు వాటిని చేరదీసి లాలిస్తూ మరమరాలు, శనగపప్పు, బఠానీలు, వేరుశనగలు, జీడిపప్పులు తినిపించేవారు. ఒక్కోసారి భక్తులకు కేటాయించిన పదార్థాలు వాటికి సమర్పణ అయ్యేవి. బరోడా రాణి పంపిన తెల్లనెమలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ జయంతి నాడు వాకిళ్లన్నీ రంగవల్లి ముగ్గులతో నిండి ఉన్నాయి. భగవాన్ గోశాలకు వెళ్లే దారిలో ఎవరో నెమలి ముగ్గు వేశారు. వారు దాన్ని పరికిస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నెమలి వచ్చి అక్కడ నిలిచింది. సేవకులు పప్పులు వేశారు దానికోసము. అయితే వాటిని లక్ష్యపెట్టక భగవాన్తో పాటు తాను ఆ నెమలి ముగ్గు కేసి చూడసాగింది. భగవాను, ఏమిట్రా, నీకు పోటీగా ఇంకోడు తయారయ్యాడని చూస్తున్నావా అని దానితో అనగానే అది కదిలి పప్పులు తినడం మొదలుపెట్టింది. నెమలినే ఆకర్షించిన ఆ ముగ్గు వేసిన వారి నైపుణ్యము ఎలాంటిదో ఊహించవచ్చు. ఇటువంటి నైపుణ్యం ఉన్న కళాకారులకి ఆత్మవిద్య అతి సులభం. ఎందుకంటే వీరి బుద్ధి అంత కుశలముగా బహుసూక్ష్మంగా ఉంది. కానీ వారి మనసు జ్ఞానం వైపు పోదు అన్నారు భగవాన్. తరువాత హాల్లోకి వచ్చి ప్రసంగంగా ఇలా కొనసాగించారు. ఒకడు చేసిన పని యొక్క గొప్పతనాన్ని అదే వృత్తిలో ఉన్నవాడు గుర్తించి ప్రశంసించినప్పుడే ఆ పనికి సార్థకత. మన పనిలోని నైపుణ్యాన్ని తోటి పనివాడు మెచ్చుకున్నప్పుడే మనకి తృప్తి. ఆచార్య శంకరులు కాశ్మీరులోని సర్వజ్ఞపీఠాన్ని అలంకరించడానికి సకల కళాపూర్ణులై ఉండాలి అనే నియమం చెప్పి తోలుతో చెప్పులు కుట్టే వృత్తికళను ప్రదర్శించమన్నారు. దానిని పరిశీలించడానికి ఒక చెప్పులు కుట్టే వారిని కూడా నియమించారు. ఆచార్యులు చెప్పులు కుట్టడం సాగిస్తూ మధ్య మధ్యలో సూదిని ముక్కుపై పాముతూ తుడిచేసేవారు. అది చూచి మాదిగవాడు ఆచార్యుల వారికి చెప్పులు కుట్టే కళలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉందని నిర్ధారించగా సభాసదులు కార్యవర్గం అంతా అచ్చరి పొందారు. అది కళలోని చమత్కారము. 29. పాడి పొందలేదు. భగవాన్ శ్రీ రమణుల సన్నిధి కల్పవృక్షమే. ఎవరు ఏది మనసులో కోరితే దానిని అలా ప్రసాదించే దివ్యశక్తి సంపన్నమైనది. వారి దర్శన మాత్రం చేతనే మనోకామనలు లభించి శాంతిస్తాయి. భగవానుల ఈ సన్నిధి విశిష్టత భక్తులందరికీ అనుభవం. ఓసారి ఆంధ్ర ప్రాంతం నుంచి కామేశ్వరమ్మ అనే భక్తురాలు వచ్చింది. వచ్చినప్పుడల్లా కొంతకాలం ఉండేవారు. చక్కటి గాత్రశుద్ధితో శ్రావ్యంగా పాడుతూ సంగీత జ్ఞానం పుష్కలంగా ఉండి వీణ కూడా వాయించగలిగేవారు. ఆమెకు ఒక సందేహం. భగవానులు ఏకాంతంగా ఎప్పుడుంటారా అడుగుదామా అని చూసేది. ఓనాడు ఆ అవకాశం లభించగా భగవాన్ సమీపంలో నిలిచి వినయంగా నమస్కరించి, స్వామి, సంగీతము సహాయంతో పాటలు పాడుతూ జ్ఞానాన్ని ముక్తిని పొందగలమా, లేక ఏదైనా సాధన కూడా చెయ్యాలా అని వినమ్రంగా ప్రశ్నించారు. భగవానులు మౌనం వహించారు. కొంత తడవు ఆగి ఆమె, త్యాగరాజు వంటి మహాత్ములు సంగీతంతో కీర్తనలు పాడి కదా ముక్తిని పొందారు అని అన్నారు. అప్పుడు భగవాన్, త్యాగరాజుది మహాత్ములు పాడి పొందలేదు, పొందిన దానిని కీర్తనలలో పాడారు. అందుకే వారి సంగీతము శాశ్వతముగా సజీవముగా నిలిచి ఉంది. దానినే నాదోపాసన అంటారు అని చిరునవ్వుతో ఆ రహస్యాన్ని వెల్లడి చేశారు. మహోన్నతమైన ఈ వాస్తవాన్ని భగవాన్ ఎంత సులభంగా చెప్పి ఆమె సందేహాన్ని తీర్చారో చూడండి. ఇంత తేటతెల్లంగా చెప్పడానికి భగవాన్కే కానీ వేరు ఎవరికీ సాధ్యం. రమణుల ఈ ఉపదేశం విన్న కామేశ్వరమ్మ ఎంతో అబ్బురపడి, ఇంతకాలంగా నన్ను నేనే భ్రాంతిలో ఉంచుకున్నాను. భగవానుల అద్భుతమైన ఈ అనుగ్రహవాక్కు చేత నా సందేహము తీరింది, నా మనసులో భారం తగ్గింది అని పలికి స్వామికి మరోసారి ప్రణమిల్లి సెలవు తీసుకున్నారు. 30. ఔవయ్యార్ సమయస్ఫూర్తి. తిరుక్కురళ్ అనే గ్రంథాన్ని తిరువళ్ళువర్ అనే మహాత్ములు సుమారు 2000 సంవత్సరములు పూర్వము తమిళ భాషలో రాశారు. దీనిని ద్రవిడ వేదంగా కీర్తిస్తారు. ఇందులో ధర్మం, అర్థం, కామం అనే అంశాల గురించి ఎంతో వివరంగా రాశారు. ఓసారి తిరుక్కురళ్ గురించి భగవాన్ వద్ద ప్రస్తావన వచ్చింది. ఆ గ్రంథం యొక్క దివ్యత్వాన్ని, అందులోని అపూర్వమైన విషయాలను, వాటిని క్లుప్తంగా చెప్పిన నేర్పును కొనియాడారు. కురళ్ అనే తమిళ ఛందస్సు పరిమాణంతో చిన్నది, కానీ విస్తృతమైన భావాన్ని ఇముడ్చుకుని ఉంటుంది. సంఘము, కవులు ఇడైకాడర్ కురళ్ను ఇలా శ్లాఘించారు. ఆవగింజలో సప్త సముద్రాలంత భావాన్ని ఇముడ్చుకోగలిగే కురళ్. ఇలా భక్తులు కురళ్ను పొగుడుతుంటే విన్న భగవాన్ మురుగనార్తో, ఈ కురళ్ను కూడా సంక్షిప్తపరచి ఔవయ్యారు ఓ పాట పాడారు కదా అన్నారు. వెంటనే మురుగనార్ పరమోత్సాహంతో ఇలా సమాధానం చెప్పారు.
అవును భగవాన్, అవును, అది ఒక అద్భుతమైన పాట. ఒకానొక సమయంలో కవులు కొందరు అవ్వయ్యార్ వద్ద తిరువళ్ళువర్ల ఈ తిరుక్కురళ్ యొక్క విశిష్టతను అతి వేగంగా పొగడసాగారు. అవ్వయ్యార్ వెంటనే, ఆహా, అలాగా, అంత సంక్షిప్తంగా ఉందే, అసలు మీరు ఈ గ్రంథాన్ని చూశారా? 130 అధ్యాయాలు, 1330 పాటలతో నిండిన తిరుక్కురళ్ క్లుప్తంగా వ్రాయబడినట్లా? ఇంతకీ అందులో ఏముందని? ధర్మం, అర్థం, కామం, ఇవే కదా. ఇంతోటి ఈ మూడింటిని గురించి అన్ని పాటలు తగలెయ్యాలా? అదే నా క్లుప్తం సంక్షిప్తం కురళ్ అని నవ్వుతూ పరిహసించే విధంగా హేళనగా ఉత్తరమిచ్చారు. అప్పుడు ఆ కవులు, అలాగైతే అంతకన్నా సంక్షిప్తంగా పాడడం మీకు సాధ్యమైతే పాడి చూపించండి అని సవాలు విసిరారు. తక్షణమే అవ్వయ్యారు ఆసువుగా అలవోకగా అతి క్లుప్తంగా ఇలా పాడారు. మనస్ఫూర్తిగా చేయుటయే ధర్మం, అధర్మాన్ని అంటక ధర్మ మార్గములు సంపాదించడమే ధర్మం. అర్థం, ప్రేయసీ ప్రియుల మనసులు కలిసి ప్రేమతో అన్యోన్యంగా సుఖించి ఉండడమే కామం. పరమేశ్వర స్మరణతో ఈ మూడింటిని విడుచుటయే మోక్షం. అవ్వయ్యారు యొక్క ఈ అద్భుతమైన కురలను విన్న వారంతా ఆనంద పరవశులయ్యారు. అంతేకాదు, తిరువళ్ళువరు స్పృశించక వదిలేసిన మోక్షాన్ని కూడా కీర్తిస్తూ పాడిన అవ్వయ్యారు యొక్క ఈ చమత్కారానికి ఆమెను సవాలు చేసిన కవులు అంతా నోటమాట రాక సిగ్గుతో తలవంచుకున్నారు. భగవాన్ ప్రశ్నకు ఇలా కూలంకుషంగా వివరణాపూర్వకంగా ఆనందోత్సాహాలతో సమాధానమిచ్చారు మురుగనార్. ఈ తాత్పర్యాన్ని ఎంతో ఆదరంతో విన్న భగవాను తమ ఆనంద ఆమోదాలనే ప్రకటించారు. కాలగర్భంలో ఎక్కడో కూరుకుపోయిన విషయాలు కూడా భగవానుల సమక్షంలో బహు సులభంగా లభిస్తాయి. కాలాతీతులు, కాలాకాలులు కదా వారు. 31 స్తంభాన్ని పట్టుకో. కోడూరు వెంకటరత్నం శ్రీ రమణాశ్రమంలో భగవాన్ల ఆంతరంగిక సేవకుల్లో ఒకరు. డిగ్రీలు చదువుకున్న యువకుడు. భగవాన్ పట్ల అమిత భక్తి, పరమ ప్రేమ కల శీలవంతుడైన బ్రహ్మచారి. తాను చేసే సేవలో సంపూర్ణంగా నిమగ్నమయ్యేవారు. అటువంటి శ్రద్ధాళువులైన వారికి భగవాన్ రాత్రి వేళల్లో సాధారణంగా భోజనాలు అయ్యాక ఒక ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. వారికి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తూ దృష్టాంతాలుగా భక్త విజయము, పెరియ పురాణము, యోగ వాసిష్టము మొదలైన గ్రంథాల నుంచి సంఘటనలను, కథా విశేషాలను ఉదహరించేవారు. వారి కథ చెప్పే విధానమే ప్రత్యేకము. కథలోని పాత్రలో తామే ప్రవేశించేవారు. శ్రోతలకు అవన్నీ సజీవ చిత్రాలుగా దర్శనమై మైమరచిపోయేవారు. సేవకులకు, ఆంతరంగిక భక్తులకు పగలంతా పనులతోనే సరిపోతుంది. కాబట్టి ఈ సమయాలు వారికి ఆయా సేవలకు వెలలేని ప్రసాదాలుగా తీరేవి. భగవాన్ మోకాళ్ళ నొప్పులు ఉండడం వల్ల ఓ రాత్రి వెంకటరత్నం వారి కాళ్లకు మర్దన చేస్తున్నారు. భగవాన్ అక్కడ కూడి ఉన్న ఆంతరంగిక సేవకులతో ఇష్టాగోష్ఠిగా ప్రసంగిస్తున్నారు. అప్పుడు ఓ భక్తులు వారితో, నామదేవ్ పండరినాథుడైన పాండురంగని భక్తుడై ఉండగా స్వామి అతడిని జ్ఞానగురువుని ఆశ్రయించమని చెప్పారు. తామే వారికి గురువుగా ఉండవచ్చు కదా అన్నారు. భగవాన్ వెంటనే, అదొక రసభరిత కథ. ఓసారి గోరా, కుంభార్, జ్ఞానదేవ్ మొదలైన భక్తులను ఇంటికి ఆహ్వానించి సేవా సంకీర్తనలను కావించారు. నామదేవ్ అక్కడే ఉన్నాడు. జ్ఞానదేవ్ గోరా, కుంభార్తో ఒక క్రీడ నడిపాడు. గోరాతో జ్ఞానదేవ్, మీకు మట్టి కుండలు చేయడం బాగా తెలుసు కాబట్టి ఏ కుండ బాగా కాలింది, ఏది కాలలేదు బాగా చెప్పగలరు. ఇక్కడున్న ఘటాలమైన మమ్మల్ని కూడా పరీక్ష చేసి సరిగ్గా కాలినది లేనిది చెప్పండి అన్నాడు. అంటే ఈ కుండలు ఎవరు? మనుషులు, అక్కడ ఉన్న మనుషులను చూపించనమాట. మేము కూడా బాగా కాలామా లేదా అని అడిగారు. గోరా అలాగని తన చేతికరతో అక్కడున్న వారి తలపై తడుతూ పరీక్షించసాగారు. భగవాన్ ఈ కథ చెప్తూ దానికి తగిన అభినయం కూడా చక్కగా జోడించేసరికి అందరూ మైమరచి వినసాగారు. ఇలా కథ కొనసాగిస్తున్న భగవాన్ మధ్య మధ్యన కథను ఆపి కాళ్ళు పట్టే వెంకటరత్నం కేసి చూస్తున్నారు. తాను శ్రద్ధగా వింటున్నానా లేదా అని పరీక్షించడానికే భగవాన్ అలా చూస్తున్నారు అని ఊహించిన వెంకటరత్నం మరింత శ్రద్ధగా వినసాగాడు. ఈ పరిస్థితిలో కథలో కొట్టుకుపోయిన వెంకటరత్నం భగవాన్ కాళ్ళను మరింత బలంగా నొక్కేసరికి ఆయనకు నొప్పులు పోకపోగా ఎక్కువైనవి. భగవాన్ వెంటనే కాళ్ళు ముడుచుకుని నవ్వుతూనే, ఏమయ్యా, నీ చేతి బల ప్రదర్శనకు నా కాళ్ళు చాలవు కానీ పోయి ఆ స్తంభాన్ని ఓ పట్టు అన్నారు. పాపం వెంకటరత్నానికి అప్పటికి బాహ్యస్పృహ వచ్చి తాను చేసిన అపచారం తోచింది. ఎంతో సిగ్గుపడ్డ అతను భగవాన్ వంక చూడ్డానికే జంకి తల వంచుకుని నిలబడ్డారు.
కరుణాసముద్రులైన భగవాన్ అతనిని చేరబిలిచి అనునయంగా ఆ సమయంలో ఎవరైనా అలాగే చేసేవారు. ఎందుకు కించపడతావు అంటూ చిరునవ్వుతో ఓదార్చగా వెంకటరత్నానికి హృదయభారమంతా తీరి స్థిమితపడి సేవలు కొనసాగించారు. Like, share, subscribe and click the bell icon.